హాయ్ అండి. ఈ చేపలేంటో తెలుసా మీకు? చూసారండి ఇవి? వీటిని కుక్క సావడాలు అంటారండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇది ఎలా వండుకోవాలో చూపిస్తానండి. ఇలా చేసుకోవాలి దీన్ని. సాల్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది శుభ్రంగా కడుక్కోవాలి ఎక్కువసార్లు. కర్రీలో కూడా కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఇదిగో చూసారా, ఇలా శుభ్రం చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు దీన్ని ముక్కలు కోసుకోవాలి. ఇదిగోండి, ఇలాగన్నీ శుభ్రం చేసుకుందాము. చూడండి, వేడి నీళ్ళు వేసుకొని, కొంచెం గోరువెచ్చగా ఉండాలి నీళ్ళు. వేడి నీళ్ళు వేసుకొని అప్పుడు కడుక్కోవాలండి. చూడండి, ఇలా కడుక్కోవాలి. పైన ఉన్న సాల్ట్ కొంచెం జిగురుగా ఉంటుంది, అంతా పోతుంది అనమాట. వేడి నీళ్ళు వేస్తేనే శుభ్రంగా నీట్గా శుభ్రం అవుతుంది అనమాట. మామూలు నీళ్ళతో అయితే రాదు సరిగ్గాను. గోరువెచ్చగా ఉండి నీట్గా కడుక్కోవాలన్నమాట. చూడండి, ఇలా కడుక్కోవాలండి. ఇలా కడుక్కుని కొంచెం ఫ్రై చేసుకోవాలి లైట్గాను. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కింది, ఫ్రై చేసేసుకున్నాను. అయిపోయింది, ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి. ఇవి బాగా వేగాలి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాము. ఇవ్వండి, బాగా ఫ్రై అయిపోయి ఉల్లిపాయలు టమాటాలను. ఇప్పుడు కారం వేసుకుందాము. 1 స్పూన్ కారం, పసుపు, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి, తర్వాత చూసుకుందరుగానండి. ఎందుకంటే ఈ చేపలు ఉప్పు ఉంటుంది అన్నమాట, అందుకు కొంచెమే వేసుకోవాలి ఫస్ట్ సాల్ట్. ఈ చేపలు శీతాకాలంలో తప్ప మామూలు టైంలో దొరకవు. ఇప్పుడు ఫస్ట్ వచ్చినాయి, అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి, లేకపోతే ఇంకా పెద్దగా ఉంటాయి ఈ చేపలు. పెద్ద చేపలు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి వంట చేసి. చేపలు వేసేసుకోవచ్చండి. వేసుకుని ఒకసారి కొద్దిగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడు వాటర్ వేసుకుందామని, ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకుని ఉడికించుకుందామండి. కొద్దిగా చింతపండు పులుసు వేసుకుందామండి, చాలా కొద్దిగాను. ఇప్పుడు ఉడికించుకుందాం కాసేపు. చూడండి, కూర బాగా దగ్గర పడిపోతుంది. కొద్దిగా మసాలా వేసుకుందాము. అయిపోయిందండి, కర్రీ రెడీ అయిపోయింది. గుడ్లు వేసేసుకుందాము. ఇందులో గుడ్లు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇందులో గుడ్లు వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి.